హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుజ్జి ఫ్యామిలీ జర్నీ. మీరు చూస్తున్నది చెన్నైలోని కుబేరునికి ఒక ఆలయం ఉందండి. దేశంలో దేవాలయాలకు కొదువులేదు కదండి, కానీ కుబేరు ఆలయం మాత్రం అరుదు. అటువంటి కుబేర ఆలయ విశేషాలు తెలుసుకుందాం. కుబేరుడి పేరు వినని వాళ్ళంటూ ఉండరు. అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి. అష్టైశ్వర్య ప్రదాత లక్ష్మీదేవి అయితే మన దాకా అందించేవాడు కుబేరుడు. యక్షులకు నాయకుడు. కుబేరుణ్ణి పూజిస్తే సిరులు కలుగుతాయని, మరి ఆ కుబేరుని యొక్క లక్ష్మీ దేవితో సహా పూజిస్తే తప్పక ధనప్రాప్తి, ఐశ్వర్యం లభిస్తాయని పండితుల అభిప్రాయం. అయితే దేశంలో లక్ష్మీ ఆలయాలు చాలా ఉన్నాయండి, కానీ కుబేరుడు లక్ష్మీదేవి కలిసి ఉన్న ఆలయాలు చాలా అరుదు. అయితే తమిళనాడులో కుబేరుడు లక్ష్మీదేవిల ఆలయం ఉంది. ఆ విశేషాలు తెలుసుకుందాం. కుబేరుడు విగ్రహాలు ఉన్న ఆలయాలు ఉన్నాయి, కానీ ప్రత్యేక ఆలయం పెద్దగా తెలిసినవి అయితే లేవండి. కుబేరుడు భార్య చిత్రలేఖలతోనూ ఐశ్వర్య స్వరూపి అయిన శ్రీ మహాలక్ష్మితోనూ కొలువు తీరిన ఆలయం తమిళనాడులో ఉంది. గర్భాలయంలో కుబేరుడు చిత్రలేఖల విగ్రహాలు, వాటి వెనుక లక్ష్మీదేవి విగ్రహాలున్నాయి. కుబేరుడికి వెండి తలపాగా విగ్రహాలున్నటువంటి వెండి తొడుగులు, కరెన్సీ నోట్ల హారాలు, మరి లక్ష్మీ కుబేరుల ఆలయం కదండి, అందుకే ఇవన్నీ ఉన్నాయి. ఇంకో విశేషం ఏంటంటే, కుబేరుడికి ఆకుపచ్చ రంగు అంటే ప్రీతి, చాలా ఇష్టం. చాలా చాలా ఇష్టం అండి గ్రీన్ కలర్ అంటే. అందుకే అక్కడ రక్షగా అమ్మే దారాలే కాదు, కుంకుమ కూడా ఆకుపచ్చ రంగే ఉంటుంది. ఈ ఆలయంలోనికి ప్రవేశిస్తూనే ఎడం ప్రక్కన గుండ్రంగా ప్రతిష్ఠించబడిన 16 గణపతులను చూడొచ్చు. పక్కనే నవగ్రహాలు భార్యలతో సహా కొలువు తీరున్నారండి. మనం ప్రదక్షిణ చేసే మార్గంలో వెళ్తుంటే గర్భగుడి బయట గోడల మీద ఒక ప్రక్క బ్రహ్మ సరస్వతులు, వెనుక స్వర్ణాకర్షణ భైరవుడు, ఇంకో పక్క వెంకటేశ్వర స్వామి విగ్రహాలున్నాయి. పక్కనే లాఫింగ్ బుద్ధ, కుమారస్వామి వగైరా వగైరా విగ్రహాలున్నాయి. ఈ టెంపుల్లో దర్శన సమయం వచ్చేసి ఉదయం 6:30 నుండి 12 గంటల వరకు ఉంటుంది. మళ్ళీ సాయంత్రం 4 గంటల నుండి 8 వరకు ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ మిస్ ఇట్. కుబేరుడు ఆలయాలు తప్పక దర్శించాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.